వెల్కమ్ టు ఆంధ్ర షీమ్యాన్. చెన్నై ఆఫీస్ నుంచి మా సార్ నాకు ఫోన్ చేసి ఇలా వీసా అప్లై చేశాను, నెక్స్ట్ డే మార్నింగ్ 9:30కి అపాయింట్మెంట్ అని చెప్పేసరికి ఏం చేయాలో తెలియక అన్రిజర్వేషన్లో చెన్నై అయితే బయలుదేరడం జరిగింది. మొత్తానికి అయితే చెన్నై చేరుకున్నాను. చెన్నై చేరుకున్న తర్వాత అక్కడ నుంచి శక్తి ట్రావెల్స్కి వెళ్ళి నా వీసా డాక్యుమెంట్స్ పేపర్స్ అనేవి తీసుకొని అక్కడ నుంచి వీసా ఆఫీస్కి అయితే వెళ్ళడం జరిగింది. ఇది వీసా ఆఫీస్ బిల్డింగ్ అనమాట, చెన్నైలోని కొత్త బిల్డింగ్ ఇది. ఈ మధ్యనే మార్చారు, చాలా పెద్ద బిల్డింగ్ ఇది. చూస్తున్నారు కదా ఈ బిల్డింగు. ఇక్కడ నుంచి నా డాక్యుమెంట్స్ పట్టుకొని సెక్యూరిటీ దగ్గర వెరిఫికేషన్ అయితే జరిగింది. వెరిఫికేషన్ జరిగిన తర్వాత పూర్తయిన తర్వాత లోపలికి అయితే వెళ్ళడం జరిగింది. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి కంట్రీకి సపరేట్ కంపార్ట్మెంట్స్ అనమాట, రూమ్స్ ఉంటాయి. నేను అప్లై చేసే వీసా అనేది సింజన్ వీసా, అది యూరోప్ కంట్రీ వీసా అనమాట. అప్లై చేసిన ఒక 5 డేస్లో వీసా అయితే రిసీవ్ చేసుకున్నాను. వీసా రిసీవ్ చేసుకున్న తర్వాత అక్కడే చెన్నైలో మెడికల్ చేసుకొని మెడికల్ పూర్తయిన తర్వాత తిరుపతి అయితే బయలుదేరడం జరిగింది. ఇక్కడ చెన్నైలో భోజనం చూస్తున్నారు కదా, రైస్ సపరేట్గా, అలాగే చిన్న చిన్న కప్పుల్లో కర్రీస్ అనేది సపరేట్గా ఇస్తారనమాట. మొత్తానికి అయితే చెన్నైలో పని పూర్తయిన తర్వాత తిరుపతి అయితే బయలుదేరాను. తిరుపతి కూడాను అన్రిజర్వేషన్లో బయలుదేరడం అయితే జరిగింది. తిరుపతిలో మా అమ్మ నాన్న అలాగే వీధి వాళ్ళందరూ అక్కడ సేవ చేస్తున్నారు. వాళ్ళందరికీ కలిసి అలాగే నేను కూడాను తిరుపతి దర్శనం అనేది చేసుకొని, తిరుపతి దర్శనం చాలా రద్దీగా జరిగింది. తిరుపతి దర్శనం అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ప్రసాదం అయితే తిని అక్కడ నుంచి మళ్ళీ శ్రీకాకుళం అయితే వచ్చి మా ఫ్రెండ్స్కి అయితే కలవడం జరిగింది. ఆంధ్ర షీమ్యాన్ లైక్ సబ్స్క్రైబ్ ఇది లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆడ సర్ప్రైజ్ అంటున్నాడు, చెప్పు ఒకసారి సబ్స్క్రైబ్. మా ఫ్రెండ్స్ కలిసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిర్పోర్ట్కి బయలుదేరాను. నేను ఎయిర్పోర్ట్కి బయలుదేరేటప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ నాకు ఎయిర్పోర్ట్కి డ్రాప్ చేయడానికి అయితే వచ్చారు. మొత్తానికి అయితే ఎర్లీ మార్నింగ్ నా ఫ్లైట్ అనమాట 8 o'clockకి. మొత్తానికి అయితే ఎర్లీ మార్నింగ్ మేము ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి నా ఫ్లైట్స్ అనేవి చేంజ్ అయ్యాయి. నార్మల్గా అయితే నా ఫ్లైట్ వైజాగ్ నుంచి హైదరాబాదు నుంచి చెన్నై నుంచి అబుదాబి నుంచి బెల్జియం అనమాట. కాకపోతే ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ అనేవి చేంజ్ అయిపోయింది. చేంజ్ అయిన తర్వాత బయటకు వచ్చి వెయిట్ చేసిన తర్వాత ఇండిగో ఫ్లైట్స్కి అనేవి మా సారాలు బుక్ చేశారు. ఇండిగో ఫ్లైట్స్ కూడాను వైజాగ్ నుంచి బెంగళూరు నుంచి చెన్నై. కాకపోతే బెంగళూరు ఫ్లైట్ అనేది లేట్గా రావడం, బెంగళూరు నుంచి చెన్నై అనే ఫ్లైట్ కూడాను మిస్ అయ్యింది. అది కూడా చేంజ్ అయ్యింది, ఆ ఫ్లైట్ కూడా చేంజ్ అవ్వడం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ చెన్నై అయితే మొత్తానికి చేరుకున్నాను. చెన్నై చేరుకున్న తర్వాత చెన్నైలో నైట్ 9:30కి చెన్నై నుంచి దుబాయ్ నుంచి బెల్జియంకి వెళ్ళవలసిన ఫ్లైట్లు కూడాను చేంజ్ అయ్యాయి. ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు మార్చారు. ఎమిరేట్స్ కంపెనీ ఫ్లైట్ టైమింగ్స్ అయితే చేంజ్ అయ్యాయి. ఎర్లీ మార్నింగ్ చేంజ్ అయ్యాయి ఫ్లైట్ టైమింగ్స్. చెన్నై నుంచి దుబాయ్ నుంచి బ్రెజిల్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock చేంజ్ అయ్యిందనమాట. చెన్నై నుంచి దుబాయ్ ఫ్లైట్. మొత్తానికి అయితే దుబాయ్ ఫ్లైట్ ఎక్కాము. ఎక్కిన తర్వాత ఈ మార్నింగ్ వ్యూ చూస్తున్నారు కదా, సూపర్గా కనిపిస్తుంది మార్నింగ్ వ్యూ. 3 కలర్స్లో భలేగా ఉంది, చూడడానికి చాలా బాగుంది. చూస్తున్నారు కదా మీరు కూడాను. మొత్తానికి అయితే దుబాయ్లో చేరాము. దుబాయ్ చేరిన తర్వాత దుబాయ్లో బెల్జియం ఫ్లైట్ ఎక్కాలి అని అంటే అది ఏ నుంచి బికి వెళ్ళాలన్నమాట. మేము దిగింది ఏ టెర్మినల్ నుంచి బి టెర్మినల్కి వెళ్ళాలి అని అంటే లోకల్ ట్రైన్లో ప్రయాణించాలి. ఈ లోకల్ ట్రైన్ అనేది ఎయిర్పోర్ట్కి సంబంధించిన ట్రైను. ఇది లోకల్లోనే తిరుగుతుంది, ఎయిర్పోర్ట్ లోపలే తిరుగుతుంది. మొత్తానికి అయితే లోకల్ ట్రైన్లో నుంచి బి టెర్మినల్కి చేరుకున్నాం. బి టెర్మినల్కి చేరుకున్న తర్వాత బెల్జియం ఫ్లైట్ అయితే ఎక్కేసాను. ఎక్కిన తర్వాత ఈ లోపల చూస్తున్నారు కదా, మనం కూర్చునే సీటుకి ముందు సీట్లో టీవీస్ ఉంటాయి, స్క్రీన్స్ ఉంటాయి. ఈ స్క్రీన్లో మన ఫ్లైట్ అనేది ఎలా వెళ్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది మనం క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే ఆర్పిఎం, హార్స్ పవర్ ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఈ మ్యాప్ చూస్తున్నారు కదా, దుబాయ్ నుంచి బెల్జియంకి మ్యాప్ ఇది చూస్తున్నారు కదా. ఈ మ్యాప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట, ప్రతిదీ చూడవచ్చు. అలాగే కెమెరాస్ కూడా ఉంటాయి ఈ ఫ్లైట్కి. కింద ఒక కెమెరా ఉంటుంది, టాప్ ఒక కెమెరా ఉంటుంది. ఈ కెమెరాలో కూడాను మనం వ్యూస్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఫ్లైట్ అనేది దుబాయ్ నుంచి బయలుదేరిన తర్వాత ఎంత హైట్లో వెళ్తుంది, ఎంత స్పీడ్లో వెళ్తుంది,
అవుట్ సైడ్ టెంపరేచర్ ఎలా ఉంది, ఇన్సైడ్ టెంపరేచర్ ఎలా ఉంది అన్నీ మనం చూసుకోవచ్చు. మొత్తానికైతే ఈ ప్రయాణం అనేది చాలా అతి కష్టంగా జరిగింది. వీసా అప్లై చేసిన దగ్గర నుంచి షిప్ వచ్చే వరకు ప్రతిరోజు ప్రయాణమని. మొత్తానికైతే బ్రజిల్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నాను. బ్రజిల్ నుంచి బెల్జియంకి వెళ్ళడానికి బై ట్యాక్సీ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా విండ్ మిల్స్ అనేవి, రోడ్ సైడ్ ఎక్కువగా విండ్ మిల్స్ వాడతారు. ఇప్పుడు ఈ బోట్ చూస్తున్నారు కదా వస్తుంది ఈ బోటు. ఈ బోట్ అనేది ట్రాన్స్పోర్ట్ బోటు. ఈ బోట్లో నుంచి ఈ రోడ్లో నుంచి ఆ రోడ్లోకి వెళ్ళడానికి ఈ ట్రాన్స్పోర్ట్ బోట్ అనేది వాడతారు. ఇది త్రూ గవర్నమెంట్ అనమాట. ఇది 24 అవర్స్ సర్వీస్లోనే ఉంటుంది. ఈ ఆల్రెడీ ఆ చివరి నుంచి కొన్ని వెహికల్స్ అనేవి ఈ చివరికి వచ్చాయి. ఈ డోర్ అనేది లాక్ అయ్యి ఇక్కడ లాక్ అయ్యి లోపల ఉండే వెహికల్స్ అనేవి బయటకు వచ్చిన తర్వాత ఈ బయట నుంచి ఆ రోడ్డుకి ఆ చివరికి వెళ్ళవలసిన వెహికల్స్ అన్నీ లోపలికి వెళ్తాయి. ఎన్ని వెహికల్స్ ఉన్నాయో చూసారు కదా, కారు, లారీ ఇవన్నీ చూస్తున్నారు కదా ఎలా వస్తున్నాయో. ఇప్పుడు ఇవి వచ్చిన తర్వాత లోపలికి మేము వెళ్ళవలసిన వెహికల్స్ అనేవి లోపలికి వెళ్తాయి. ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళవలసిన ప్రతి ఒక్కరూ ఇలాగే వెళ్తారు. ఇది నేను వచ్చిన ట్యాక్సీ అనమాట. ఈ ట్యాక్సీలోనే నేను షిప్కి వెళ్ళడం జరుగుతుంది. మొత్తానికి అయితే షిప్ వరకు చేరాము. ఇక్కడ ఈ ఫ్యాక్టరీలో నుంచి చూశారు కదా పొగ ఎలా వస్తుందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.